ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. హరహర మహాదేవ నాటకం. రచన నిర్వహణ శ్రీ సత్యం శంకరమంచి. నాయనా కుమారా, సీత పూలు ఇంకా తీసుకురాలేదా? ఇదిగో వచ్చేసిందా? వచ్చేసారు సాయి, కొంచెం ఆలస్యమైందంటే. ఇదిగో పూలు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. హర 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 మహాదేవ శంభో శంకర. స్వామి, ఈ జన్మలో నీ సేవ చేసే భాగ్యం కలిగించావు. జన్మ జన్మలకి నన్ను నీ సేవలో నేను ఉంచుకుని తరింపజేయండి. అమ్మా సీత, రామ్మ, ఇలా ఈ ప్రసాదం తీసుకో. ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, వానొచ్చినా వరదొచ్చినా తెల్లారేసరికి స్వామి సేవకు నువ్వు పువ్వులు తేవాల్సిందే కదా. ఇంత చిన్న వయస్సులో ఈశ్వరుడు నీకెంత భక్తి పెట్టాడమ్మా. అంతా సాయిందయ్య, నారేంది బాబు. అయ్య పూజకి పూలిచ్చుకుని సాంబాని మనసారా తన్నెత్తుకుని వెళ్తే గాని నాకు తెల్లవారినట్టున్నదయ్యా. నీకే కాదు, నీ పూలు రాకపోతే ఆ దేవుడికే తెల్లవాడదు. మొట్టమొదటి అర్చన నీ పూలతో చేస్తే గాని మా నాన్నకు తృప్తుడదు. అంతేకాబోదు, నేనెన్ని పూజలు చేసినా సీత తెచ్చిన పూలతో అర్చిస్తే తప్ప ఆ స్వామి మొహం నవ్వినట్టుండదు. అంతా ఈశ్వరుడి శీల. నాకు సెలవేంది సాయి. అలాగే మీకు శుభం కలుగుతుంది. వెళ్ళిరామా, వెళ్ళిరా. ఓయ్ సీత, నన్ను సెలవడలేదు. నువ్వు చిన్న స్వామి కదా, పెద్దయ్యాక అప్పుడు. అట్లాగా. ఇదిగో అమ్మవారి పూజ పుష్పాలు. ఒక్క స్వామివారి పత్రిని తీసుకెళ్తే అమ్మవారి కోపం వస్తుంది. ఈ మందార పూలు కళ్ళకత్తుకుని సిగరుతురోకు. చిన్న స్వామి, అయ్య తనుగులో అమ్మ సగం కాదా? అయ్య పూజా పుష్పాలు అవును కావా? అయ్యకు పెట్టిన దన్ను అమ్మకి చెందదా? ఇద్దరూ కలిసే కదయ్యా ఉంటారు. నేను ఇంకా ఒక్కనే, నాకంత అనుభవం లేదు. ఆ రోజు వస్తుందిలే. ఎప్పుడు? ఆంజనేయ స్వామి వెళ్ళినాడు. నాయనా, మీ బాబాయ్ ఇంకా రాలేదా? లేదు నాన్న, నేను స్నానం చేసి వస్తూ నిద్రలోకి వచ్చాను. ఈశ్వరుడు అడిగింది ఇష్టనివ్వలేదు, మేము నిగ్రహాలు అనుగ్రహించలేదు. వాడి సుకృత విశేషం. సరే, నేను అనుష్ఠానానికి వెళ్తున్నాను. యాత్రికులు వస్తే జాగ్రత్తగా చూసుకోండి. అడుగునాన్న, బాబాయ్ వస్తున్నాడు.
దేశంలో దైవభక్తి ఇంత తగ్గిపోతుంది ఏమిటో. తెల్లవారేటప్పటికీ 10 రుద్రాభిషేకాలు, 20 ఏకాదశి రుద్రాలు చిలుకులు దిగి పళ్ళెం కలకల్లా ఆడుతూ ప్రాతకాల ఉషో దర్శనం కోసం జనం గుంపులు గుంపులుగా ద్వారం దగ్గర నిలబడి మన పళ్ళెంలో కొంగు కొంగుని డబ్బులు రాలని. ఏమిటో దేశంలో దైవభక్తి పోయింది, అందుకే కరువులు కాటకాలు. ఇక్కడ వెళ్ళిపోయే మధ్య ఆ పక్క కాగిత ముక్కలే దేవాలయమా పశువుల పక్క. బాబాయ్ మేనేజింగ్ తెచ్చి వీరస్వామి గారు వస్తున్నారు. వస్తున్నాడా? నేను చూసుకుంటారే. ఆయనకి చెప్పాల్సిన మంత్రపుష్పం నా దగ్గర ఉందిగా. గుమస్తగా పెట్టింది మా తన సగం పూసిందేమిటి? మా పక్కన పూసేమి తగినట్టయ్యా గుడ్లు ఉండాల్సింది. చెప్తాను, నేను చూసుకోవాల్సిందే. ఇవన్నీ సర్దుకుని అదే నేను అన్నీ చూసుకుని సరి చేసుకున్నాక తమరు లోపలికి రావాల్సింది. కానీ తమరు ముందే వచ్చేసారు. అంటే ఈ వెనకాల నేను రావాలంట. అయ్యా 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 అలా కాదు, నేను అన్ని ఏర్పాట్లు చేసి తర్వాత దయచేయండి అని పిలుచుకున్నప్పుడు రావటం ఓ టీవీ, ఓ లాంఛనం, ఓ హుందా. సరే సరే, రేపటి నుంచి టీవీ, లాంఛనం, హుందాగానే వస్తాం. బాబు దేవస్థానం మేనేజింగ్ ట్రస్టీ గారు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, 500 ఎకరాల సుక్షేత్ర ఖండికాధిపతి గారు, ఎడమల బరాబర్లు పక్క సూర్య సమరేజంతో విరాజిల్లే చుక్కల వీరాస్వామి గారు పరమేశ్వరుని ఆనతో నేను ఆశీర్వచనం. ఈ దండం పెట్టడు. మీరన్నది నాకు వినిపించింది. నేను గన్నం పెడితే మీకు ఆయుక్షణం. జగత్పండితుల కుటుంబం మాది. ఈశ్వరాజ్ఞతో ఆశీర్వదించాను, అదే మీకు రక్ష. సరే సరే, బాణం బాణం చూడండి. నా పేరుతో హారతి గీరతి ఇచ్చి పూజా గీజా చేశారా లేదా? అయ్యా ప్రథమార్చనలన్నీ అయిపోయాయండి. నా పేరుతో మళ్ళా హారతి ఇవ్వండి, చూస్తాను. మరి చీటీ అక్కర్లేదా మీకు? మేనేజింగ్ ట్రస్టీ గారి హారతి కూడా చీటీ కావాలి. ఓహో, మీరు ఉచిత హారతి కాదు. కానివ్వండి కానివ్వండి, కర్పూరం ఇవ్వండి. చిన్నయ్య గారు ఏదో ఏదో కర్పూరం, అది ఏదో మరేదో చూసి మేనేజింగ్ ట్రస్టీ గారికి హారతి చేయాలి. కానీ ఏమిటి, ఇక్కడ ఉచిత కర్పూరం లేదు కదండి. ఏంటండి చూస్తాను, హారతి మధ్య అన్ని అడ్డప్పులే. ఏమిటండి, మేము డబ్బులు కొనుక్కొచ్చి మీకు హారతి ఇవ్వాలా? ఏమిటయ్యా మొదటి, నువ్వేమిటయ్యా అనేది? శివ, ఏమిటమ్మా నిరంతరం చిమంతరం అక్కలా వెళ్ళిపో అవుతాయి. అయ్యా వీరాస్వామి గారు, దయచేయండి హారతి నేను ఇస్తాను. నా దగ్గర కర్పూరం ఉంది. మహాదేవయ్య గారు మహాదేవయ్య గారి వినయం, భక్తి ఎవరికి వస్తాయి? దేవాలయాన్ని కాపాడవలసిన వాడు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి కదా. రండి దయచేయండి. అందుకని అర్చకుడు అంటే అలా ఉండాలి. చెప్పరావు చెప్పం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అడిగారు. చెప్పం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడండి, రాత్రి నాకు ఈశ్వరుడు కల్లో కనిపించాడండి. అబ్బా, ప్రకృతి నుంచి మహాదిగ్రముగా అవుతాడు. నిజం నిజమండి. కనిపించి ఈ మహాపుణ్యక్షేత్రం, ఈ దేవాలయం ఇలాగైనా ఉండాలి, నీకు తోటలేదా, దీన్ని ముద్రించాలని కూడా అనిపించలేదా అని లలిత్ అడిగాడండి. మాకు అవకాశం ఉందండి. దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఏదో చెయ్యాలి ఆయన కాదు, చేయాలి. ఉత్తరం వైపు గాలి గోపురానికి వెలవేద్దాం. కృష్ణానదికి వెళ్లి మన ప్రహరీ ద్వారం వాగిలికి మెట్లు కట్టిద్దాం. చీరగుర్రం వాహనం బాగు చేయిద్దాం. పెద్ద గాలి గోపురానికి పంచరంగులు వేయిద్దాం. పెద్ద రథానికి చిన్న రథానికి అలంకారాలు చేయించారు. చాలా ఖర్చు అవుతుందండి. మన దగ్గర నెలవెత్తుంది అంతా 5 నెలలు. వీటన్నిటికీ దాదాపు 20,000 కావాలి. అది మనం గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మిగతా దేవాలయాల నుంచి కానీ నిధులు సంపాదించలేమా? వీటికి కొంతకాలం పడుతుందండి. నిమిషం ఆగడానికి వీలేదు. ఈశ్వరుడికి కోపం వస్తుంది. నేనే ఏదో చందాలు వేయించేసి ఆ డబ్బులు వసూలు చేసేస్తాను. గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చాక నాకు సర్దుదు కానీ
స్వామి సేవకు నేను తపన పడుతుంటే డబ్బులేమిటయ్యా? ఈ పిల్లకి టెండర్లు అది తెలవాలండి. టెండర్ల అయ్యా మనం టెండర్లు వేస్తామంటే తెలవమని ఏం చేస్తా చెప్పు. ఆయన చెప్పు. అన్ని సక్రమంగా జరిగినట్టు లెక్కలతో చూపిస్తామని. రూల్స్ ప్రకారం అది కరెక్ట్ కాదండి. ఏది కరెక్ట్ ఏది కాదో నువ్వు నాకు చెప్పవలసిన పని లేదయ్యా. సుబ్రావు, మన సంగతి కొత్త ఆఫీసర్ గారికి చెప్పు. అయ్యా, వీరస్వామి గారి గురించి మీకు తెలియదు. వారు మెల్లగా మాట్లాడితే పావు పూసపట్టినట్టుంటుంది, పెద్దగా మాట్లాడితే సింహం గర్జన చేసినట్టుంటుంది. వారు కాదంటే ఈ పరగణలో పచ్చి మంచినీళ్ళు కొట్టాం. వీరితో పోటీ చేసిన ఇద్దరు పెద్దల అడ్రస్ ఈయనకే దొరకలేదు. తెలుస్తున్నారా? తప్పు తప్పు. ఎదిరించడానికి సమబుద్ధి కావాలి. నీకు అర్థమయ్యేట్టు ఒక్క మాటలో చెప్తున్నాను. నువ్వు అమ్మిన అభిషేకాల చీట్లే తిరిగి అమ్మి ఆ డబ్బు స్వాహా చేస్తున్నట్టు రుజువు చేస్తాను. అట్లాగే కొబ్బరికాయలు, మంత్ర పుష్పాల చీట్లు. ఆ నెల మీద వారం రోజుల్లో నీ ఉద్యోగం తీసేస్తాను. ఇక ఇంకా ఏమన్నా తేడా వచ్చిందా నీవు నీ కుటుంబం ఊరి పొలి మీద దాటిపోలేరు. న్యాయమైన మార్గం వీరస్వామి గారు చెబుతారు వినండి. నువ్వు చిన్నవాడివి, పైకి రావాల్సిన వాడివి. ఆ మాట కట్టు చెప్పుకో. నేను మాత్రం అంత రాహిత్యంగా ప్రవర్తించానా? ఈశ్వర సేవకే గాని మన సొంతానికి ఏం చేసుకోవడం లేదుగా. ఆయన సేవలో ఉన్నాం కాబట్టి ఆయన ఖర్చులు మన ఖర్చులు కొంచెం ముందు వెనక లెక్కలన్నీ చూపించు. నీ చేతి నుంచి నడిపించు. ఏది నేను ఒక్కడే కట్టుకుపోతానటయ్యా. ఏమంటారు? ఏమంటాను? అవునామయ్యా, మీరు చెప్పండి. ఈశ్వరుడే మన చేత సేవ చేయించుకుంటున్నాడు. బాధేముందయ్యా. సరే, నిన్న చేతుల సొమ్ములు జమగట్లేదుగా? లేదు. అయితే సుబ్రావు, ఆ సొమ్ము మన ఇంటికి తరలి కొంచెం అవసరం. అయ్యా, క్యాష్ బుక్ క్లోజ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు సడన్ గా వస్తే గొప్ప ఎరుకులో పడిపోతాం. ఏమిటయ్యా నీ కొరతనం మాటలు? ఆ ఇన్స్పెక్టర్ సనాతన గురించి క్యాష్ బుక్ కావలించుకుంటాడా? పానం అవి అక్కర్లే. ఆయన మాంసాహారే కదా. సరే, దేవాలయం ఆదాయం పెంచడానికి ఏమిటయ్యా మార్గాలు? చెప్పండి. కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, మంత్ర పుష్పానికి, పూజలకి, అభిషేకాలకి చీట్లు పెట్టాం. సరే, దశమ దర్శనానికి చీట్లు పెట్టాం. ఇంకా మనం దేనికి చీట్లు పెట్టొచ్చు? అయ్యా, ప్రసాదాల అమ్మకం పెడితే మంచి ఆదాయం ఉంటుంది. రామశాసనం ప్రకారం మన ప్రసాదాలు ఉచితంగా పంచిపెట్టాలండి. ఆ పాత శాసనాలు అవతల పెట్టబోయా. ఇప్పుడు శాసనం చేసేది మనం. మొత్తం పంచిపెట్టినట్టు పంచిపెట్టి మిగతా అమ్మేద్దాం. మన పెట్టుబడితో మరికొన్ని ప్రసాదాలు ఎక్కువ అవుతుందండి. ఆ పెద్దగారి గోపురం పక్కన ఉన్న స్థలం ప్రసాదాల అమ్మకానికి బాగా అనువుగా ఉంటుంది. ఆ స్థలం ఎవరితో కనుక మనం కొనేద్దాం. ఈ ప్రసాదాల విషయంలో మన అర్చకుల సహకారం కూడా తీసుకోవాలండి. మనదేవయ్య గారు మహాభక్తుడు. ఆయనకి లౌకిక విషయాలు ఏమీ పట్టవు. ఆయన తమ్ముడు శివయ్య గారే మరీ కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. పైగా అతని మాటలు భగవంతుడు ప్రోత్సహించేవిగా లేవండి. అతని చేతలు చూస్తే మనం మనోరంజని దేవదర్శి అలా పరిగెత్తి పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి వీలేదు. శివయ్య ఏ వెంకటస్వామి గారు, ఇది రుద్రాభిషేకమా ఏకాదశి రుద్రాభిషేకమా? ఏకాదశి రుద్రమండి. అయితే పాపాలు చాలా ఎక్కువ చేశారన్నమాట. ఇదిగో ప్రసాదం తీసుకోండి. మీ పాపాలు కడిగేసుకున్నారుగా, మళ్ళీ మొదలెట్టండి పాపాలు చేయడం. శివయ్య గారు, మిమ్మల్ని వీరస్వామిగా పిలుస్తున్నారు. వస్తున్నా. బాగారు ఎవరు? మా అక్కయ్య శాఖ మనదండి. వీరస్వామి గారు పిలుస్తున్నారట. కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ కొబ్బరి చెక్కలు
ఈశ్వరుడు ప్రత్యక్షించుకున్నాడు. అయ్యా పిలిచారట. మీ మాటలు చేతలు మీ వ్యవహారం ఏం బాగోలేవండి. మీకు పగలేకపోతే నేనేం చేయగలండి? అర్చకుడు ఉండవలసిన తీరు ఇదే అంట. ఇప్పుడు ఏ లోపం జరిగిందండి? అసలు మీకు భగవత్ భక్తి ఉంటే అంట, లేకపోతే నా పాపాన్ని నేనే పోతాను. మరి ఆ మనోరంజనతో వ్యవహారం ఏమిటి? ఆమె నా సహధర్మచారి లాంటిదండి. అంటే ఆమె మెడలో తాళి కట్టారా? వాళ్ళ ఆచార ప్రకారం తాళి కట్టనవసరం లేదండి. ఇది లోక సమ్మతంగా లేదండి. లోక సమ్మతం అవునో కాదో నాకు తెలియదు కానండి, ఇది శాస్త్ర సమ్మతం. ఆవిడ ద్వారా ఒక పుత్రుని కనయోగం ఈ ఈశ్వరుడు నాకు ఇచ్చాడో లేదు. ఏం విడ్డూరం, ఏం విడ్డూరం! విడ్డూరం కాదు వీరాస్వామి గారు. నా చేతలన్నీ నాకు తెలిసి అందరికీ తెలిసేట్టే చేస్తాను. దొంగచాటుగా చేసి వాటిని అపరాధాలుగా మార్చడం నా మనోధర్మం కాదండి. నా చేతలు ధర్మభాష్యాలను నిర్ణయించి శిక్షిస్తే అందుకు నేను సిద్ధమే. అయితే శిక్ష అనుభవిస్తారా? తప్పకుండా అనుభవిస్తాను. కానీ నాకు శిక్ష వేసేవారు ఏ పనులకు నాకు శిక్ష వేస్తున్నారో ఆ పనులు వారే రహస్యంగా చేస్తున్నట్లయితే నా శిక్షకు 10 రెట్లు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. ఏమిటి శివయ్య గారు, మీరు మరీ కట్టి విడిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడతారు? అయ్యా, గడ్డ విడిచిపెడితే గాని మంట బాగా మండదండి. ఇప్పటికే నా ఒళ్ళు పొగగా మండుతుంది. ఇక మీరు వెళ్ళండి. ఇగో ఆ కుమారస్వామి చెప్పండి, అర్చకుడికి అంత కాలికి పరిగిరారే. మీరే మందలించండి. మందలిస్తామా పొగలు వదిలేస్తామా? పరమశివుని తాడ నరుడా మారేడు దళము నరుడా గంగమ్మతో ఒళ్ళు కడిగి శిరసిన పన్నీరు చిరికించి ఆ తెల్లటి లింగాకారానికి విభూతి పెడితే తాత ఒత్తు కనిపించలేదు. స్వామి మంచుకొండ మీద కూర్చొని చల్లగా నవ్వినట్టుంది. ఊరంతా ఎన్నెల కాసినట్టుంది. మా తల్లి నీ గుండెలో ఉన్నాడమ్మా శివుడు. తాత నువ్వు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు కదా, ఆ స్వామి రూపం ఎట్లా ఉంటుందనుకుంటున్నావు? నా కళ్ళు లేకపోతే నేను తల్లి, ఆ శివుడు మీకు ఒక్క లింగాకారంగానే కనిపిస్తాడు. నాకు అనేక రూపాల దర్శనమిస్తాడమ్మా. ఆ పావురాళ్ల కోకోలు, కృష్ణమ్మ గలగలలు, పడవాళ్ల పాటలు, నీ పలకరింపులు నా
దేశం అంత మంచుదాతా నీది. లేకపోతే అయ్యా అమ్మ లేని దాన్ని నన్ను ఇంత దయగా పలకరించేదేవరు? దాంతే ఉందిలేమ్మా. ఈ కబోదికి నువ్వు తోడు, ఆ అనాథకు నేను నీడ. నువ్వు పెళ్ళయిన అత్తారింటికి వెళ్తే నాకు తోడు నీడ అదే ఉంది. ఎందుకయ్యా అంతట మాటలు? నా మీద కోపం వస్తే ఇంకేదన్నా అన్నయ్యా? కోపం కాదు తల్లి. నువ్వు కళ్యాణం గుట్టు పెట్టుకుని అత్తారింటికి వెళ్ళొద్దా? ఆ సంబరం నేను చూడొద్దా? ఆ రోజు వస్తే అత్తింటికి ఒత్తిడినే వెళ్తానా? నిన్ను ఎంత పెట్టుకునే వెళ్తాను. లేదమ్మా, నేను గాలి గోపురం నుంచి రానమ్మా. ఈ గుడి నీడలో ఉంటూ ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని బతకాలన్న నియమం ఉన్నవాడి. ఇదే నాకు పుట్టినీళ్ళు మెత్తినీళ్ళు. అట్టాగా నువ్వు నాతో ఎట్టారావో నేను చూస్తాగా. చూడు, పున్నాగప్పుడు ఊగుతా ఉంటే, ఆకాశాన్ని పొంగల్బార్లు ఎగురుతూ పోతా ఉంటే, ఇక్కడ కూర్చుని చూస్తుంటే మనసుకు చల్లబడ్డట్టుంటది సాయి. మీరు బాగా చదువుకున్నాడు కదా, నాకు అనుమానం. చెప్పండి, ఏమిటది? చిన్నికిష్టుడు మనం తిన్నాడంటారు కదా, ఆయనకు ఆకలిస్తే పెన్న కరువా, నీడరు కరువా, పాలు పంచదార కరువా? ఆ యశోదమ్మ ఎన్ని పిండి వంటలు చేసి పెట్టదు? మన్ను బుక్కే దిక్కే సాయికి. దానికి మా రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారు. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు కదా. ఇంతకాలం స్వర్గంలో ఉండటం మూలన భూదేవిని తెలుసుకోలేదు. శ్రీకృష్ణుడుగా భూమి మీద అవతరించిన తర్వాత ఆ విరహంతో పట్టరాని తమకంతో భూదేవిని కౌగిలించుకున్నాడు. ఊళ్ళంతా మన్ను పూసుకున్నాడు. ఈనాటికి భార్యని కలుసుకున్నానే అన్న ఆనందం అదంతా ఆఖరి కాదు. పిచ్చి యశోదమ్మ, అయ్యో పిల్లాడు మన్నుతున్నాడే అనుకుంది. అంతలావు దేవుడే పాలు నిడిచిపెట్టి ఉండలేక సెగలు పొగలైపోయింది. ఇంకా మనుషులంతా ఆయమ్మని కలుసుకోవడానికి ఈ నేలన మనిషి జన్మ ఎత్తాడు ఆ దేవుడు. అంతే కావచ్చు. రేపు అందగాడు నేను పెళ్ళాడినప్పుడు అతను దూరమైతే అప్పుడు తెలిసొస్తుంది ఆ గ్రహం ఏమిటో. ఓ స్వామి, నీవన్నీ కొంచెం చూసావా ఎంత సిగ్గు. ఆ సిగ్గుకి నీ చిక్కులు ఎల్లబడుతున్నాయి, పెదవులు అతుకుతున్నాయి, కళ్ళు వాలిపోతున్నాయి. ఆ మనసైన వాడు ఎన్ని చేతులతో చెత్తి కుండి కాదుకుంటే అసలేమైపోతావో. ఓ స్వామి, నా కోపం వస్తుంది. ఎట్లాగో పెడుతున్నా. ఎవరో యాత్రికులు వచ్చారు. మళ్ళీ రేపు సాయంత్రం తప్పుకున్నారా? హలో కుమార్, హౌ ఆర్ యూ? ఫైన్ సెకండ్. హలో కుమార్, లైక్ టు హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. సిగరెట్ మీ దైవం ఇంకా అలవాటు కాలేదు. ఇవాళ టెంపుల్ డ్యూటీ లేదా? లేదో, మా నాన్న మా బాబాయ్ చూసుకుంటున్నారు. అంటే డే ఆఫ్ అనమాట. నీకు తెలుసా కుమార్, మన శేఖర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఇంటర్ కాస్ట్ ప్లస్ లవ్ మ్యారేజ్ బోత్. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? పాత తరం ఒప్పుకుంటారా? ఒప్పుకునేట్టు చేశాం. కంగ్రాచులేషన్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వారస్వామి, నువ్వు చిన్నవాడివి, నేను నువ్వు చాలా తిట్టుకోవాలి. ఎలాగండి? నీ వేషం అర్చకుడు వేషంలో లేదయ్యా. ఊళ్ళో సరే సరే, అసలు ఆ కాఫీ ఏమిటి?
హాయిగా బెల్కోట ప్లాంట్ వేస్తున్నావు, క్లబ్లోకి వెళ్ళి ఆ డాన్సులు అవి చూస్తున్నావు. నీ ఉద్యోగానికి ఏమైనా వస్తాయి? నాది ఉద్యోగం అని మీరే ఒప్పుకున్నారు కదా. ఉద్యోగంలో లోపం వస్తే అడగండి. మిగతా విషయాలు మీకు సంబంధించేవే కాదు. అవును, మీ అబ్బాయి నేను కలిసి మెట్రికులేషన్ పాస్ అయ్యాం. అతను గుమాస్తా ఉద్యోగంలో చేరాడు, నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను. దానికి దీనికి పోలికేంటి? మీ అబ్బాయి ఆఫీస్ అయిపోయిన తర్వాత బ్యాంకులు వేసుకోవడానికి వీల్లేదు అని ఆ ఆఫీస్ అంటే మీరేమంటారు? అది వాడి సొంత విషయం. అదే నేను అంటున్నాను. ఇది నా సొంత విషయం. ఇది అర్చకత్వమయ్యా. అర్చకత్వాన్ని సశాస్త్రీయంగా నెరవేరుస్తున్నాను. శుచిగా, నిష్టగా, దీక్షగా నా కర్తవ్యం నిర్వహిస్తున్నాను. అదే కాక గంట కూలి చేస్తే ₹1 2 గంటలు కూలి చేస్తే ₹2 అన్నట్టు అష్టోత్తరం చెప్తే ₹1, సహస్రనామం చెప్తే రూపాయి పద్ధతిని అర్చకుడిగా పనిచేస్తున్నాను. అలాంటి నన్ను బయటికి వెళ్ళాక ఏ గుంట కట్టుకోవాలో, ఏం తినాలో, ఎక్కడ తిరగాలో, ఎవరితో మాట్లాడాలో నిర్ణయించాకు మీకెక్కడండి. వెనక అర్చకుడు ఎలాగా ఉన్నాడా? వెనక దేవుడి పెడుతూ రుసులు చెప్పుంటే దేవుడి సేవలో ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదయ్యా. అర్చకుడుగా ఉన్నంత మాత్రం నాకు మీ అబ్బాయిలాగా కోరికలు అనుకూడదండి. నాలాంటి యువతరం అందరికీ ఒక రకం విలువదా? నా మీద ఆక్షణ. అర్చకుడుగా ఉన్నాడు కాబట్టి పూడి పుస్తకం తిరగాల, కోరికలు చంపుకుని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలా? భగవద్భక్తి నాకు సంబంధించింది. నాకు ఎంత భక్తి ఉందో నా మనసుకు తెలుసు. ఈ గ్రాఫిక్ చూస్తే ఎవరికైనా దేవుడి మీద భక్తి కలుగుతుందా? దేవుడి సేవలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కుండు గుర్తించుకోవాల్సింది. అట్లాగే భక్తులను బట్టే భక్తి పుడుతుందంటే అలాగే మొదలు చేయించుకున్నాను. కానీ ఒక్క మాట, దేవుడి సేవలో ఉన్నది ఒక అర్చకులే కాదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వారి పై అధికారులు కూడా దేవుడి సేవలోనే ఉన్నారు. దేవుడి ఆదాయమే జీతాలుగా తీసుకుంటున్నారు. ఉండడం ద్వారా దైవభక్తి పెంచేందుకు అందరం గుండు చేర్చుకున్నాం. ఈ వ్యవహారం చాలా దాకా ఉందే. నన్నే వస్తాను. ఆశ్చర్యం, మనం ప్రసాదాలు అమ్మడానికి గాలిగోపురం పక్క స్థలం కొన్నామనుకున్నానే. ఆ స్థలం వాడిదే. మనం అవతల కొట్టేచ్చు. మీ పంట పండిందయ్యా. ఏమిటి బాబు, మీ గాలిగోపురం పక్క స్థలం మీదేగా. అక్కడ వీరస్వామి గారు ప్రసాద విగ్రహాలు పడుతున్నారు. ఆ స్థలం అమ్మి. ఆ స్థలం నాదే గాని బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు. వచ్చినే కాదయ్యా, నీకు డబ్బు ఇస్తాం. డబ్బు నేనేం చేసుకుంటాను బాబు? నా పాట విని ఎవరైనా డబ్బులు ఇస్తే వాటిని బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నీ జవాబం పడిపోయిందా? డబ్బు తట్టవేంటి? ఇక కాలు మీద కాలేసి కూర్చొని తినొచ్చు కదయ్యా. మీకు తెలియదే ఉంది బాబు, నేను ఆ స్వామి ప్రసాదం తప్ప ముట్టను కదా. ఎంతకీ ఆ స్థలం ఎందుకన్నట్టు? పండగ వచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళంతా ఆ స్థలంలో వండుకొని పడుకుంటున్నారు. అనాథులకు ఆశ్రయంగా ఉంది ఆ చోటు. రేపు అది మీ స్వాధీనం అయితే వాళ్ళందరినీ కాపలా చేత గెలిపిస్తారు. వాళ్ళు దిక్కు లేకుండా పోతారు. వాళ్ళ సంగతి నీకెందుకయ్యా? నీ సంగతి చూసుకోక. మేము బలవంతంగా స్థలం స్వాధీనం చేసుకుంటే నువ్వేది చేయలేవు. అప్పుడు ఆ స్థలాన్ని ఆ బిచ్చగాళ్ళు వాళ్ళని రక్షించే ఈశ్వరుడే కాపాడు. అలాగా ఎవరంటే స్థలం నేను చూస్తాను. నువ్వు స్వామి ప్రసాదం తప్ప ముట్టని నియమం గలవాడే కదా. ఈ రోజు నుంచి నీకు ప్రసాదం పెట్టరు. ఒకరితో మరమల మాడితే నువ్వే దారికి వస్తావు. మొదటి బలం. అయ్యలారా, అమ్మారా, బాబు, ఈ దేవస్థానం అధికారులు నాకు 4 రోజులుగా ప్రసాదం పెట్టదండి. నేను ఈశ్వర ప్రసాదం తప్ప ముట్టను. నా పేరు కమిలిపోతున్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి. అయ్యలారా, నాకు ప్రాణం మీద తీపి లేదు, బతికి సాధించాలనే కోరికలు లేవు. నేను స్వామి ప్రసాదం లేకుండా బతకలేను. నేనేం పాపం చేశాను? ఈ అధికారులు నాకు ఈ అన్యాయం ఎందుకు చేశారు? అమ్మలారా, బాబు, మీరైనా చెప్పండి. నా కళ్ళు తిరిగిపోతుంది, నేను పడిపోతాను. బాబు, ఆడవయ్య గారు, నేనే కదా. ఈ 4 రోజుల నుంచి స్వామి ముఖం చదివినట్లేదయ్యా. ఇప్పుడు తెలిసిందయ్యా దానికి కారణం. ఆడవయ్య గారు, మీరు పడితో ఉంటే అతను మడిగట్టుకునే ఉన్నాడని. రాగంగా ఇప్పుడే స్వామికి మహానైవేద్యం చేసి తీసుకొచ్చాను. ఈ మహానైవేద్యం స్వీకరించా. మహానైవేద్యాలు గుట్టడి పెట్టడానికి వీలేదు. ఈ నైవేద్యం నాదని, నన్ను సద్వినియోగం చేయనివ్వండి. కన్నా
నేను కూడా ఈ నైవేద్యంతో మాత్రమే కడుపు నింపుకుని స్వామిని కొలిచే సేవకున్నయ్యా. ఇలాంటి నియమం నాకొక్కరికే ఉందనుకునేవాడిని. ఈశ్వరుడు నాకు ఇవాళ కళ్ళు తెరిపించి, ఒరే మహాదేవా, నీలాంటి భక్తులు నాకు ఇంకా ఉన్నారు రా అని చెప్పాడు. ఎంత మంచి పని జరిగింది. బాబు, ఈ రోజు నుంచి ఈ నైవేద్యం ముందు నీకు పెట్టి మిగిలింది నేను తీసుకుంటాను. రాగంగా బాబు, సందేహించకండి, తీసుకో. లేకపోతే శివుడు చిరునవ్వులో పడయ్యా. నాకు తెలుసు, స్వామి ముఖాన పాలవెందుల లాంటి ఆ చిరునవ్వు చూడకపోతే నేను బతకలేనయ్యా. నీకు నా చేతు చూపించండి. సాంబశివ, సాంబశివ, తండ్రి పరమాశివుడా, ఆత్మ పరమోక కనుగొను. చందనం అడిగితే కనిపించదే. ఆ కంఠం దగ్గర గంధం అద్దితే సొగసుగా పాడిస్తుంది. అయిన సాయి, గంధమాదిన పర్వతం ఆయన పాదాల కాడుండగా ఆయన వేరే గంధం అద్దుకోవాలా? ఆ సుగంధ ద్రవ్యాన్ని పార్వతీదేవి స్వయంగా సమర్పిస్తే ఆ శోభ వేరు కదా. అప్పుడే కదా లోకానికి పండుగ. రేపు నువ్వు మనసిచ్చుకున్నవాడు తన చేతులతో నీకు చందనం అవుతానే. నేను వలసిన కన్ను పిల్ల నీకు మంచి ముందుకు కుప్పరా? వాడు నీ కంటి కాటుక కుసరుతుందా? ఆ పిల్ల నీ ముందుగా సరిదిద్దదా? అతగాడు నీ ముదుటి కస్తూరి తిలకాన్ని సరిచేయడా? ఆ పిల్ల నీ ముఖాన్ని తన చిరుకుంతో చేత తీర్చుదా? అతగాడు నీ కళ్ళలోకి చూస్తూ చిరునవ్వు వెన్నెల కురిపించడా? ఆ పిల్ల నీ గుండె కాత్తుకొని కుసగుసలాడదా? అప్పుడు అతగాడు నీ ఎర్రటి పట్టుదలైనందు కూడా అన్నప్పుడు కర్పూర తాంబూలం ఒకరి నుంచి మరొకరు అందుకోగా, మంది ముక్కుకి పెద్దగా నొచ్చుకోగా, అన్నప్పుడు నీళ్ళంతా పన్నీరు చల్లుకురాడి చల్లగాలి మనసు తోచుంటుండాలి. ఎన్నిట్లో ఎగిరిపడి ఎండి చేపపిల్లలా గుండె కలుపులేస్తది. పౌరాయి పోకోల పసిపాప గుంపుల మనసు సంగీతం పడుతుంది. ఎన్ని నెలలో మల్లెపూల వాన కురిసినట్టుంటది. కానీ నా చెయ్యగలండి, వదలండి. ఎందుకని? తాళి కట్టేవాడే చెయ్యొప్పుకోవాలి స్వామి. పట్టుకున్న చెయ్యి మొదలని కాదు సీత, చేపట్టడానికే. అంత మాట స్వామి. మీరెక్కడా నేనెక్కడా? శివుడు పాదాలంటే పూజ చేసే పుణ్యం కొలవరు మీరు. నేనేమో గడ్డిపోవను. నీకు తెలియదు సీత, నువ్వు ఈశ్వరుడు శిరస్సును పూజించడానికి తగ్గ పూలమానవి. అంత మాట్లాడదండి. మంచి ముత్యానికి ఇసుడరేకి పొందన అవశ్యం వద్దు. సీత, నా మాటలు కులం తేడాలు మనుషుల తేడాలు కావు సీత. నేను మనసా నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు నాదాన్ని కావాలి. ఈ పెళ్లి జరిగితే నా మూలంగా నువ్వు నవ్వుబాట్లు పడుకోవా? నలుగురు నన్నరా వద్దు స్వామి. సరే, ఒక్క మాట ఈశ్వర సాక్షిగా చెప్పు సీత. నన్ను చూడకుండా ఉండగలవా? నాతో మాట్లాడకుండా ఉండగలవా? నేను ఎక్కడికో వెళ్ళిపోతే భయించగలవా? నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఏడుసి పెట్టి ఉండలేను. అదే చాలా మనం తప్పకుండా పెళ్లి చేసుకున్నాం సీత.
వదులుకో పామరుడా, శివుని శిరసున గంగ నరుడా, మానవుని రేగికి దూరే నరుడా, చేసిన పుణ్యం నరుడా, చివరంట వచ్చేను నరుడా, ఏడికి గురిదేవు నరుడా, దేవి మనగలవు పామరుడా, కష్టాలు వచ్చేన నరుడా, అవి కలకాలముండవు పామరుడా. సీతమ్మ యాదవకమ్మ, నీ ఎరుపు చూడలేనమ్మా, వద్దమ్మా వద్దు, తల్లి నేర్పించి చెప్పమ్మా, ఎవరేమన్నారు? ఎవరేమనలేదు తాత. చందమామ గట్టి పువ్వుని పెళ్ళాడతానంటే ఏం చేయాలి తాత? గట్టి పువ్వు మరంతా తెలియాలమ్మా. ఎవరమ్మా చందమా? మహాదేవయ్య గారి కొడుకు చిన్నసారి. మాయ ఎంత మంచి వార్త చెప్పావమ్మా. పరమేశ్వర, ఈశ్వర, ఇవాళ ఎంత మంచి రోజు. ఏమిటి తాత? నన్ను కట్టుకుంటే ఆ స్వామి ఏమనుకుంటాడు? నలుగురు ఏమంటారు? నలుగురు విషయం తర్వాత ముందు మీ ఇద్దరి విషయమే. మరి కులం? చిదాన అందరం జగన్మాత బిడ్డలమే తల్లి. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో ఒకరు బ్రాహ్మణ ఈ మిగతా వారు కాకపోతారా? ఆ ఆలోచన నీకే తల్లి. ఇది నాకు పరమేశ్వర సంకల్పంగా కనిపిస్తుందమ్మా. ఇది తప్పు అనుకుని ఆ చిన్నస్వామితో ఇంకెప్పుడు రానని చెప్పొస్తుంది. దాంతే ఉందమ్మా, ఆ తప్పు చెప్పుకుంటే సరిపోలే. శ్రీకైలాసరాకరాక్షికరించెల్వూడ క్రీడింపుతూ లోకాలోకన జాత కౌతుకరసాలోలాంతరంగుండనై ఏకాంతంబున నీదు బోధనలకై తెంచి పూర్మిన చేకోవే అమరావతి పురవర బాలచాముండిక. సీత, నాది తప్పైంది. ఇంకెప్పుడు రానన్నాను. నాకు తెలుసు సీత, నువ్వు తప్పకుండా వస్తావు. నన్ను విడిచి ఉండలేవు సీత. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు తాగలి, ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలయ్యా. అలాగని నా చేతులు చెయ్యి. దేవుడిని రాను. అసలు కళ్ళలోకి చూడకయ్యా, చెప్పేది. నా జడలు ఆపస్వామి, పూలన్నీ రాలిపోతాయి. నా ఊళ్ళో రావాలి. ఆశ చూడు, ఆ ముచ్చట తీరేదాకా అక్కడే. నీవు నేను పూల పాల్పున నిదురపోతునుండగా నీవు నేనన్ని లేసి ముక్తికి నీకు పేరు పిలచరా ఆవతూ మడియవతరాని అంతరంగము తానిపై అవలంబమరావతి పుర రామ శ్రీ అమరేశ్వర. కంట తీసుకున్నా ఊరుకోండి. నిన్ను చూసుకోవడానికి రెండు గంటలు తగ్గుతుంటే ఇంకొకటి చూడాలి. ఈ పెళ్లి తినడానికి దేవాలయంలో బొమ్మ పెట్టాలని నేను ఒప్పుకోను. చూడాల్సింది అవును, ఎక్కడైనా ఉంది. రేపు యాత్రికులలో ఎవరైనా గుళ్ళు అడుగుతారు. చెప్పండి, వెంకటరావు గారు ఎవరో పెద్దలో మాట్లాడలే. ఎవరికి
ఏది వినియరు. ఇలా జరిగితే దేవుడి కోపం వచ్చి ఒకటి ముంచెట్లా ఉంచేస్తాడు. పెద్దలంతా దయచేసి నా మాట ఆలోచించండి. మీ కుటుంబాల్లో నాతో చదువుకున్న నా స్నేహితుడు కులాంతర వివాహం చేస్తున్నారు. కానీ మీరంతా అంగీకరించారు. నా పట్ల ఇది కూడదని తిరగబడుతున్నారు. నువ్వు అర్చకుడే. అర్చకుడైనంత మాత్రం మనసు పట్టేసుకుని నోరు చూసేసుకోవాలి. నా వయసు వ్యక్తుల కూడకి నాకు తేడా ఏంటి? అర్చకత్వం పెట్టుకుని మీరు విచ్చిస్తున్నారు. అర్చకుడైతే సమాజంలో ఒక గౌరవ స్థానాన్ని పొంది ఉన్నాడు. ఆ దుఃఖమైన రూపం చెడకూడదు కనుక ఏంటండి ఆ గౌరవం? ఏంటి ఆ గౌరవం? సమాజంలో అర్చకులు గౌరవంగా చూస్తున్నారా? పూజ పూజలాగా చేసుకుంటున్నారు. ఎక్కడ పూజలో తీసుకోకుండా తక్కువైనది దబాయిస్తున్నారు. ఎక్కడో పెట్టి వయసు రోజు చేసుకునే పెద్దగా వస్తున్నారు. కొన్ని దగ్గర నుంచి పైన తీసేస్తున్నారు. అతగారికి ఏ గౌరవం వస్తారో ఏం చెప్పాల్సిన లేదా నేను కూర్చోబెట్టాలని చెప్పి అతను మెరుగు అందరిలా స్వేచ్ఛగా ఒప్పుకున్న వాడిని వారి బతుకు బతకడానికి కూడా వీళ్ళేస్తున్నారు. ఖర్చు మొత్తం నిర్ణయించి తిరిగిస్తున్నారు. అర్చకుడైన పట్టాలు ప్రపంచ పుట్టాలకు ఎందుకు పడకూడదో ఒక మాట చెప్పండి. రేపు నా అర్హతలు నేర్పితే రేపు మీరే అర్చకులు ఉంటాయి. అప్పుడు ఈ అర్చన గడిస్తారా? అర్చకులు కూడా మీలాగే ఉప్పు కారం తినే మనిషి. ఇది అర్చకుడికి ఒక నియమావళి ఉండాలి. అర్చకుడు జీవితానికి నియమావళిని రెండు ఒకటే. ఇది ధర్మం, ఇది నీతి. ధర్మం గురించి నీతి గురించి మీరు రాస్తున్నారా? దేవుడి పేరుతో వ్యాపారం చేసి అవినీతిని దేవుడి పేరుతో నీతిగా జనాభా చేసి మీరు ధర్మం చేస్తున్నారా? 9 రోజుల్లో ధర్మదర్శనానికి స్వామి వచ్చినందుకు సింహాచలా ఉద్యోగులు చేసే మీరు నీతి గురించి మాట్లాడుతున్నారా? మీ ధర్మాన్ని మీ నీతిని తిరస్కరిస్తున్నా. ఈ తిరస్కారాన్ని నేను తిరస్కరిస్తున్నా. ఆడవయ్యారు నేను చెప్పండి. చెప్పలేదు మీరు న్యాయం చెప్పండి. ఈ వివాహం అవునా? నువ్వు ప్రేమాని కోసం ఈశ్వరుని వదులుకుంటున్నావు. తరతరాలుగా స్వామి సేవలో ఉన్న కుటుంబం స్వామి సేవకు అంకితం అయిపోవడం ఉన్న ధర్మం. అయితే ప్రపంచంలో ఏ సుఖాలకు మనం నచ్చుకోలేదన్నా ఎంత క్రమపడుతున్నాం లేదా? అవి సుఖాలు కావుగా సుఖాలు నా క్రమంపజేసే కష్టాలు వాటన్నిటికీ దూరం చేసి తన సమీపంలోనే ఉంచుకునే అవకాశం మనకి కలిగించారు ఆ స్వామి. అదొక పదంగానైనా నా దైవ మీకు తెలియంది కదా. అర్చకుడు కాకపోతున్నంత మాత్రాన్ని విరాటమైపోవాలి. కాగలిగితే నేనంత అదృష్టవంతుడు కాదే నేను కూడా కష్టం. ప్రాపంచిక సుఖాల కోసం ధన సంపాదన కోసం తప్పుదాట్లు పడుతున్న అనేక మందిలో నువ్వు ఒకడు. ధర్మ మార్గంలో సంపాదించుకోవడం నిషిద్ధమన్నా కాదు. కాదు కలిగి విరాగి కాగల అవకాశాన్ని పోగొట్టుకున్నవాడు మానసికంగా ఆ పక్కన రాదు. నిర్దేశిస్తే అది కలుగుతుంది. వచ్చేమో నేను చెప్తున్నది పూర్వకాలంలో పట్టడమే కాదు. ఈ కాలంలో కలిపి నాకు తెలుసు. దేవుడి పేరుతో జరుగుతున్నాయని నాకు తెలుసు. శివద్రవ్యాపహారం నాకు తెలుసు. కానీ దాన్ని బాపడానికి మనం కావయ్యా కష్టమని ఒక్క విషయం చెప్పాను. మనసిచ్చిన అమ్మాయిని అన్యాయం చేయడంతో నమ్ముకున్న ఆ పిల్ల జీవితాన్ని పరిచయం న్యాయం. మీరు ఉంటే ఏం చెప్పారు? ఒక అమ్మాయికి నాడు బతుకు చేసి సంప్రదాయంగా మరో అమ్మాయిని పెట్టాను. నేనెవరిని పెట్టాను? నేనెవరికి పెట్టాను? నా వివాహాన్ని పరిచ్ఛేదించి నా చేతులతో ఆహారాన్ని పచనం చేసి ఆ స్వామికి నివేదించాను. మీ మనసు వేదనలు అదే ఈశ్వర సంకల్పం కాదు. అర్థమైందిగా? దేవస్థానం యాజమాన్యం ఊరి పెద్దలు ఆఖరికి నాన్న కూడా ఈ వివాహానికి అంగీకరించలేదు. తెలిసిందా? నువ్వురా కాదురా, ఇతరులకు అపకారం కలిగించలేదు. ఈ మనసు చేయమని చెప్పింది చేసి ఇచ్చిన ధర్మం లేదా? ఎందరు కాదు, ఎందరు ఉంటారు. నా జీవితం ఏమైంది? ఈ పెళ్లి చేతులు తిడతా. నా మనసు నాకు ఈశ్వర ఆశీర్వచనం ఉంది. ఆ పరమేశ్వరుడే మమ్మల్ని జీవిస్తాడు.
కొండకు శివుడిల్లాంటే ఏకాంతము కల్లరి తంతుల తోలుతూ ఉల్లమురంజిల్లగా స్వామిని భద్రంగా కాచి ఉండడం ఆత్మవిశ్వాసకులకు హెచ్చరిక చేస్తున్నారు. మరి మనకెవరు అంతా ఆరోగ్యదేవి ఈశ్వరుడితో నిలబడి నాకు అమ్మ నాన్న ఉన్నాడు, మీకు లేదు. అప్పుడు ఈశ్వరుడు నాకు అక్క మామ ఉన్నాడు, నీకు లేరు అన్నా. పొద్దున్న కృష్ణలో స్నానాలై ఆ సాంబయ్యని దర్శించుకుందామా? తప్పకుండా. అయ్యా మన ఆశీర్వాదం పొందుతున్నా. వాటితో పొడలు చూసి మురిసిపోతా. నాకు ఈ పర్వదినం నాడు నీ దగ్గరమే నిషేధించవద్దండి. మీరు దేవాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు. మీకు దేవదర్శనాలు శుభలేదు. మీరు భ్రష్టులైపోయారు. వీరప్పంగా ఈ వేలాది భక్తులో ఎవరు భక్తులో ఎవరు కాదో మీరు నిరేస్తారు. భగవంతుని దర్శించడానికి అర్హతలు నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారు? నేను మీకంటే ఎక్కువ రాగలదు. మీకంటే జనం కూడా నాకు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా మీద పనిచేసిన ఈ కుమారయ్య దేవాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు. మహాదేవ శంభో మహేశ సర్వధాదినాథ పరమేశ భక్త హర మహాదేవ శంభో మహేశ సర్వధాదినాథ పరమేశ భక్త రుద్రామహేశ్వర ఈశాకమంతే దత్తాత్మరస్వోపకోటి దూలే రుద్రామహేశ్వర ఈశాకమంతే దత్తాత్మరస్వోపకోటి దూలే నా చేతులతో చిన్నప్పటి నుంచి నా స్వామి చూపించారు. ఆ స్వామి దగ్గర నాకెందుకు తగ్గుతూ చూస్తాను. అజయ్ గారు, అజయ్ గారు, మీరే చెప్పండి. కుమారుడు చెప్పు, నాకు ఈశ్వర దర్శనం ప్రాప్తి లేదు.
ఈ ముఖతహా కాలం చెప్పేది నా ఈశ్వరుని మీరు చూడకూడదా? ఈ మహాశివరాత్రి రోజున నా స్వామిని చూడకూడదని నేను ఎలా ఉండగలను? నాకేం చేయలేదు, నువ్వెవరూ నాకు తెలియదు. అలా ప్రసయ గొడవతో ఉన్న భక్తుని ప్రత్యేక దర్శనానికి తప్పులు లేక, స్వామిని కన్నులాగా చూసి మొక్కలేక, మనసులోనే పరమేశ్వరుని ఊహించుకుని మాత్రం చేస్తున్నారు. సీత పూలతో ప్రధాన చేసే కానీ స్వామి నవ్వినప్పుడు నవ్వేవాడికి. ఆమె ఏ పాపం చేసి దేవుడు చూడకపోవడం, ఆమె తెచ్చిన పూలు స్వామి సేవకు పనికొచ్చాయి. ఆమె పూలు స్వామికి పనికిరాదా? అర్చకుడు విషయంలో దేవుడు వ్యాపార వస్తువు అయిపోయా. ఈ వేలాది పుత్రుల కంఠాల్లో హరహర మహాదేవుడు స్వామి కోసం ఆస్తారమా? నీ మనసు నాకు స్వామి దర్శనార్థం ఉందా? అంతవరకు అడుగుతాను. నా మనసు ఆ స్వామి చిన్నది నమ్మకం లేదు. ఎవరికి స్వామి నాకు ప్రకటిస్తున్నాడు.
హరహర మహాదేవ నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ సత్యం శంకరమణి. సహాయకులు శ్రీ సి రామ్మోహన్ రావు, శ్రీ నండూరి సుబ్బారావు. ఇందులో మహదేవయ్య శ్రీ సి రామ్మోహన్ రావు, శివయ్య శ్రీ ఎస్ పూర్ణానంద శాస్త్రి, కుమారస్వామి శ్రీ ఏబి ఆనంద్, సీత కుమారి వివి కనకదుర్గ, వీరస్వామి శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు, ఆఫీసర్ శ్రీ పుల్లపురాజు శ్రీహరనాథ్, సుబ్బారావు శ్రీ ఏఎస్ రామచంద్రరావు, గంగన్న తాత శ్రీ శంకరమణి, వెంకటస్వామి శ్రీ టి సత్యనారాయణ, కుమార్ సుబ్బరావు శ్రీ ఎంపీ గణేశ్వరరావు, శ్రీ సుబ్బారావు, శ్రీమతి ఎం నాగరత్నమ్మ. సంప్రదాయ గేయగానం మల్లి కుమారి గోపాలరత్నం, కుమారి దుర్గ. ఈ కార్యక్రమం ఆకాశ